పర్యాటక రంగం అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్లలో పర్యాటక రంగం అభివృద్ధికై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు పర్యటించారు. అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానాన్ని, నిరంజన్ శావలి దర్గాను సందర్శించి దర్శించుకున్నారు. అనంతరం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామ శివారు చింతల చెరువు వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు 75వ వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి 350 మొక్కలు నాటారు. తదనంతరం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని బౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ వాహనంలో మంత్రులు, ఎమ్మెల్యేల అధ్యయన బృందం పర్యటించి నల్లమల్ల అటవీ ప్రాంతంలో పలు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. ఫరహాబాద్ వ్యూ పాయింట్ ను బృందం సభ్యులు పరిశీలించారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అందమైన, రమణీయమైన పర్యాటక వనరులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశ విదేశాల పర్యాటకులను నల్లమల్ల ప్రాంతంలో సందర్శించే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి నల్లమల్ల ప్రాంతం ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. టూరిజం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, టోటల్ టూరిజం యంత్రాంగం కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది. ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఇప్పటికి కూడా పర్యాటకులను రప్పించే దాంట్లో గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజంను కూడా ఒక ఇండస్ట్రీ కింద, ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం. ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు, ఏమీ వసతులు, టూరిజం ప్రాంతాలు, అట్రాక్టివ్ ప్లేస్ లేకున్నా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాము. అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ టూరిజం జిల్లా